నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ. రూపారెడ్డి మనకందరికీ తెలిసిన విషయమే. ఎవరైతే ప్రిన్సిపల్ దారుణ హత్యకి గురయ్యారో నాగార్జున మోడల్ ప్రిన్సిపల్, తన హత్యకు గల కారణాలు దాదాపు ఇన్ని రోజులుగా కూడా బయటపడలేదు. ఒక వారం 10 రోజులు అవుతున్నా బయటపడిన పరిస్థితి. ప్రధానంగా తన హత్యకు గల కారణాలు ఏంటి అనేది కూడా తెలియని పరిస్థితి. పోలీసులు పలు సీసీ కెమెరాలను కూడా పరిశీలించడం జరిగింది. ప్రధానంగా రూపారెడ్డి ఇంటి దగ్గర సీసీ కెమెరాలను పరిశీలించిన సందర్భంలో కేవలం రూపారెడ్డి మాత్రమే ఆ సీసీ కెమెరాలో కనిపించడంతో కేసు ఎట్లా ఛేదిస్తాము అని చెప్పేసి కూడా పోలీసులకి ప్రశ్నార్థకంగా మారిన సందర్భంలోనే ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ కూడా బయటపడిన పరిస్థితి. ఎవరైతే రూపారెడ్డి స్కూల్లో చదువుతున్న స్టూడెంట్స్ ఉన్నారో ఆ స్టూడెంట్సే రూపారెడ్డిని హతమార్చారు అని చెప్పేసి కూడా బయటపడిన సందర్భం. ఏదైతే రూపారెడ్డి స్కూల్ ఉందో దాంట్లో 10th క్లాస్ చదువుతున్న ఇద్దరు స్టూడెంట్స్ కూడా రూపారెడ్డి మీద అతి కిరాతకంగా దాడి చేసి తనని హతమార్చి అక్కడున్న ఆభరణాలు కానీ తన డబ్బుని కానీ వాళ్ళు దోచుకున్నారు అని చెప్పేసి కూడా మనకు తెలుస్తున్న పరిస్థితి. అండ్ నిందితుల్లో కూడా ఇద్దరు కూడా మైనర్లు అవ్వడం, వాళ్ళిద్దరు కూడా 10th క్లాస్ స్టూడెంట్స్ అవ్వడం కూడా అందరూ ఆశ్చర్యానికి గురవుతున్న పరిస్థితి. రూపారెడ్డి మీద దాడి చేసి తనని హతమార్చిన రోజు నుంచి కూడా ఇప్పటి వరకు దాదాపు 80 మందిని పోలీసులు ఇంట్రాగేషన్ చేశారు. ఆ 80 మందిని ఇంట్రాగేషన్ చేసిన సందర్భంలోనే ఈ స్టూడెంట్స్ విషయం కూడా బయటపడడం జరిగింది. ఎవరైతే నిందితులు ఉన్నారో దాంట్లో ఒక నిందితుడిని పోలీసులు పట్టుకోవడం జరిగింది. మరో నిందితుడు పరారీలో ఉన్నాడని చెప్పేసి కూడా మనకు తెలుస్తున్న పరిస్థితి. ప్రధానంగా ఈ హత్య జరిగినప్పటి నుంచి కూడా మెయిన్గా రూపారెడ్డి భర్త మీదనే అందరు అనుమానాలు వ్యక్తమైనాయి. బట్ తనకి ఎటువంటి సంబంధం లేదు అని చెప్పేసి కూడా బయటపడిన పరిస్థితి. బట్ చూడాలి రేపటి రోజు ఏం జరగబోతుంది అని చెప్పేసి కూడా. ఎందుకంటే ప్రధానంగా నిందితులు ఇద్దరు కూడా మైనర్లు అవ్వడం అండ్ వాళ్ళకి ఎటువంటి శిక్షలు పడబోతాయి అని చెప్పేసి కూడా వేచి చూడాల్సిన పరిస్థితి. ఎవరైతే పరారీలో ఉన్న నిందితుడిని కూడా ఎప్పుడు పట్టుకుంటారు అని చెప్పేసి కూడా వేచి చూడాల్సిన పరిస్థితి. కెమెరామెన్ నరేష్తో మల్లేష్, ఆంధ్రప్రభ, హైదరాబాద్.